తెలుగు దినపత్రికలోని ప్రధాన వార్తలను చూద్దాం. బలమైన వాదనలు వినిపించాలి. నది జలాల కేటాయింపులపై అంతర్రాష్ట్ర జల వివాద చట్టం సెక్షన్ 3ని పరిగణలోకి తీసుకోవాలి. ఈ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఈ గోదావరి బనకచెర్లపై అభ్యంతరాలతో జలశక్తి మంత్రి ఏపీ సీఎంకు లేఖలు రాయాలి అని నిర్దేశం. నది జలాల కేటాయింపులపై అంతర్రాష్ట్ర జల వివాద చట్టం సెక్షన్ 3 ముఖ్యంగా అంశంగా ప్రధాన వాదనలు జరిగేలా ట్రిబ్యునల్లో గట్టిగా వాదనలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇక సెక్షన్ 3 కింద వాదనలు వినాలని కేంద్రం తదుపరి టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ జారీ చేయడంతో పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 వెనక్కు వెళ్ళిపోయిందని సూచించారు. ఇక ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా కేటాయింపుల అంశంపై మొదట ప్రధాన వాదనలు జరగాలని ఆంధ్రప్రదేశ్ కోరుతుండగా, అంతర్రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారము కేంద్రం జారీ చేసిన తదుపరి TOR కూడా కలిపి ఒకే అంశంగా వినాలని తెలంగాణ కోరుతోంది. ఇక దీనిపై గురువారం నుండి 2 రోజుల పాటు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇరు రాష్ట్రాల వాదనలు విననున్నది అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక మంత్రివర్గ విస్తరణపై సీఎం ఏఐసిసిలదే నిర్ణయం. ఫిబ్రవరిలో రాహుల్ నేతృత్వంలో రాజ్యాంగ రక్షణ సభ కేసీ వేణుగోపాల్తో భేటీ అనంతరం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉన్నది. అలాగే మరొక ప్రధాన వార్త చూసినట్లయితే అత్యాధునికంగా ఏఐసిసి నూతన కార్యాలయము ఢిల్లీలో ప్రారంభించిన సోనియా ఖర్గే అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక్కడ పిక్చర్లో ఢిల్లీలో కేసీ వేణుగోపాల్తో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, దీపదాస్ మున్షి. చిత్రంలో పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, సీతక్క, కొండా సురేఖ, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు తదితరులను ఇక్కడ ఫోటోలో మనము చూడవచ్చు. మరొక ప్రధాన వార్త చూసినట్టయితే హైకోర్టుకు 4 కొత్త న్యాయమూర్తులు. జిల్లాల జడ్జిల పేర్లను సిఫారసు చేసిన సుప్రీం కొలీజియం. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా 4 పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఇక జిల్లా జడ్జిల కోటాలో సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి రేణుకా యారా, సిటీ సివిల్ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జి నందికొండ నరసింగరావు, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఈ తిరుమలాదేవి, హైకోర్టు రిజిస్ట్రార్ బిఆర్ మధుసూదన్ రావులను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా సుప్రీం కొలీజియం ఈ నెల 11న సిఫారసు చేసింది అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉన్నది. ఇక సీజేగా జస్టిస్ సుజయ్ పాల్కు తాత్కాలిక బాధ్యతలు అంటూ ఒక వార్త కనబడతా ఉంది. మరొక ప్రధాన వార్త చూసినట్లయితే మోదీ ఆశీస్సులతోనే ఇందూరుకు పసుపు బోర్డు, బడ్జెట్లో నిధుల కేటాయింపు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అంటూ ఒక వార్త చూడవచ్చు. ఇక ఢిల్లీ నుండి వర్చువల్గా ప్రారంభము. ప్రధాని మోడీ ఆశీస్సులతోనే పసుపు బోర్డు ఏర్పాటు సాధ్యమైందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఇక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవిందులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు ఒక వార్త కనిపిస్తూ ఉన్నది. ఇక ఉత్పాదనలు ఎగుమతులు పెంపునకు బోర్డు కృషి. ఇక పసుపు బోర్డు ప్రారంభోత్సవం సంతోషకర విషయము. దేశంలో పసుపు ఉత్పాదన ఎగుమతులు పెంచడానికి బోర్డు కృషి చేస్తుంది. ఇక రైతులకు సాగు లాభదాయకం కానుంది. వినియోగదారులకు కూడా నాణ్యమైన పసుపు అందుబాటులోకి రానుంది అంటూ ప్రధాని మోడీ ఎక్స్లో ట్వీట్ చేసినట్టు ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరొక హెడ్లైన్ చూసినట్లయితే ఎఫ్ఐఆర్ను కొట్టేయలేం, ఫార్ములా ఈ కేసులో విచారణ అవసరమన్న సుప్రీంకోర్టు ధర్మాసనం. కేటీఆర్ క్వాష్ పిటిషన్ను డిస్మిస్ యూజ్ విత్డ్రాగా ప్రకటిస్తూ ఉత్తర్వులు. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోరుతూ బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తన క్వాష్ పిటిషన్ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఈ నెల 7న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేటీఆర్ దాఖలు చేసిన
పిటిషన్పై విచారణ కొనసాగించడానికి జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరాలేలతో కూడిన ధర్మాసనం విముఖత చూపింది. దాంతో పిటిషన్ ఉపసంహరించుకొని తదుపరి కార్యాచరణకు ఉపక్రమించే స్వేచ్ఛ ఇవ్వాలని కేటీఆర్ తరఫు న్యాయవాదులు కోరగా అందుకు ధర్మాసనము సమ్మతించలేదు. ఇక నేడు ఈడీ ముందుకు కేటీఆర్ అంటే ఒక వార్త చూడవచ్చు. మరో ప్రధాన వార్త చూసినట్లయితే సాగుకు యంత్రతంత్రం ఏది? దేశంలో 47% వినియోగం. అఖిల భారత వ్యవసాయ పరికరాలు యంత్రాల సమన్వయ పరిశోధన నివేదికలో వెల్లడి. వ్యవసాయాన్ని నవీకరించడం, ఉత్పాదకతను, రైతుల ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించే యాంత్రీకరణలో భారత్ వెనుకబాటులో ఉందని ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ వెల్లడించింది. ఇక ప్రపంచ దేశాలు పురోగమిస్తుండగా అదే దారిలో భారత్ నడవాలని 2047 నాటికి 75% వ్యవసాయ యాంత్రీకరణ సాధించాలని సూచించింది. ఇక దేశంలో దీనిని పెంపొందించేందుకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ ఏఐసిఆర్పిని ఏర్పాటు చేసింది. ఇది భోపాల్లోని కేంద్రీయ వ్యవసాయ ఇంజనీరింగ్ సంస్థతో కలిసి యాంత్రీకరణ స్థితిగతులపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక రూపొందించి కేంద్రానికి సమర్పించింది. ఇక జీడిపిలో వ్యవసాయం 19% వాటాను కలిగి ఉందని, వ్యవసాయం అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఎద్దుల బండ్లు, చేతి నాగలి, చేతి కోత వంటి సాధనాలు ఇప్పటికీ వాడకంలోనే ఉన్నాయని పేర్కొంది. ఇక భూ కమాతలు చిన్నాభిన్నం కావడం, ప్రాంతీయ అసమానతలు, విద్యుత్ సరఫరా సమస్యలు, అస్థిర వాతావరణ పరిస్థితులు, యంత్రాల ధరలు ఎక్కువగా ఉండడం అంటొక వార్తను చూడవచ్చు. విద్యకు సంబంధించిన ఒక వార్త చూసినట్లయితే ఏప్రిల్ 29-30లలో అగ్రికల్చర్, మే 2 నుండి ఇంజనీరింగ్, ఎప్సెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షల తేదీల ఖరారు. మే 12న ఈసెట్, జూన్ 1న ఎడ్సెట్. ఆన్లైన్ నీట్ కారణంగా 5 పరీక్షలు జూన్లో. గతానికి భిన్నంగా రాష్ట్రంలో ఈసారి ఏపీ సెట్, అగ్రికల్చర్తో ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 29-30 తేదీలో ఏపీ సెట్, అగ్రికల్చర్, మే 2 నుండి 5వ తేదీ వరకు 4 రోజుల పాటు ఇంజనీరింగ్ విభాగాల పరీక్షలు జరగనున్నాయి. ఇక ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి బుధవారం మొత్తం 7 ప్రవేశ పరీక్షల తేదీలను వెల్లడించింది. ఇక విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలపడంతో ప్రవేశ పరీక్షల తేదీలను విద్యా మండలి విడుదల చేసింది. ఇక ఈసారి ప్రవేశ పరీక్షలను ముందుగా జరుపుతామని గతంలో చైర్మన్ బాలకృష్ణ రెడ్డి ప్రకటించగా, గతం కంటే ఈసారి మరింత ఆలస్యం అవుతుండటం గమనార్హమంట ఒక వార్త చూడొచ్చు. ఇక గాజాలో శాంతి రేఖలు, ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఖరారు. కొందరు బందీల విడుదలకు అంగీకరించిన ఉగ్ర సంస్థ, జైలులో మగ్గుతున్న పాలస్తీయులను వదిలిపెడతామన్న టెల్ అవీవ్ తుది ముసాయిదాపై ఇంకా కసరత్తు జరుగుతోందన్న నెతన్యాహు కార్యాలయం అంటూ ఒక వార్త చూడొచ్చు. మరో హెడ్లైన్ చూసినట్లయితే మహాపర్వం మహాకుంభమేళా సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో పవిత్ర స్నానం ఆచరించేందుకు త్రివేణి సంగమం వైపు ప్రదర్శనగా వెళ్తున్న పంచాయతీ నిరంజని అఖాడాకు చెందిన నాగ సాధవులను ఇక్కడ పిక్చర్లో మనము చూడవచ్చు. అలాగే విషాదం నింపిన పతంగులు, గాలిపటాలు ఎగరవేస్తూ ముగ్గురి మృతి. నిర్మల్, యాదాద్రి, రంగారెడ్డి ఈ జిల్లాలో ఘటనలు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. వెలుగు దినపత్రికలోని ప్రధాన వార్తలను చూద్దాం. ఇక నేవీలోకి ఒకేసారి 3 యుద్ధ నౌకలు. ఐఎన్ఎస్ సూరత్, వాక్షీర్, నీలగిరిని జాతికి అంకితం చేసిన ప్రధాని. ఈ 3 దేశీయంగా తయారైనవే అంటూ ఒక వార్త కనబడతా ఉంది. ఇక మరొక ప్రధాన వార్త చూసినట్లయితే ఏఐసిసికి కొత్త ఆఫీసు ప్రారంభించిన సోనియా గాంధీ, ఖర్గే ఇందిరాభవన్గా నామకరణ. లైబ్రరీకి మన్మోహన్ పేరు.
ఆరంతస్తులతో అధునాతన భవనం, ప్రతి ఫ్లోర్లోనూ గోడలపై కాంగ్రెస్ 139 ఏండ్ల చరిత్రను తెలిపేలా ఫోటోలు. నెహ్రూ మొదలుకొని ఖర్గే దాకా పార్టీ ప్రెసిడెంట్లు, పీఎంల చిత్రాలు. లాల్ బహదూర్ శాస్త్రి, సర్దార్ పటేల్, పివి మన్మోహన్ ఫోటోలు. గాంధీ, అంబేద్కర్ చిత్రాలు కూడా ఏర్పాటు. ప్రారంభోత్సవానికి రాహుల్, కేసీ గోపాల్, ప్రియాంక, సీఎం రేవంత్, పిసిసి చీఫ్లు హాజరు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉన్నది. వివరాలు చూస్తే దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కొత్త హెడ్ ఆఫీస్ ఘనంగా ప్రారంభమైంది. ఇక ఢిల్లీలోని 9A కోట రోడ్డులో సకల సౌలతులతో నిర్మించిన అధునాతన ఏఐసిసి కొత్త హెడ్ క్వార్టర్స్ భవనాన్ని బుధవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ ప్రారంభించారు. ఇక కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో కలిసి ఈ సోనియా రిబ్బన్ కట్ చేశారు. ఇక 6 అంతస్తుల్లో నిర్మించిన ఈ భవనంలో ప్రతి ఫ్లోర్లోనూ పార్టీ 139 ఏండ్ల చరిత్రను తెలియజేసేలా గోడలను అలనాటి చిత్రపటాలతో అలంకరించారు. ఇక ఈ బిల్డింగ్కు ఇందిరా భవన్గా పేరు పెట్టినట్లు పార్టీ చీఫ్ ఖర్గే ప్రకటించారు. ఇక బిల్డింగ్లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న లైబ్రరీకి డాక్టర్ మన్మోహన్ సింగ్ లైబ్రరీగా నామకరణం చేసినట్లు తెలిపారు. ఇక ముందుగా భవనం ఆవరణలో పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం వందే మాతరం జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం భవనాన్ని ప్రారంభించి నేతలు అందులోకి ప్రవేశించారు అంటూ ఒక వార్త చూడవచ్చు. అలాగే భగవత్ వ్యాఖ్యలు దేశద్రోహమే, ప్రజలందరినీ కించపరిచారు అన్న రాహుల్. ఫ్రీడమ్ ఫైటర్స్ను ఆర్ఎస్ఎస్ చీఫ్ అవమానించారు. ఇక దేశాన్ని విచ్ఛిన్నం చేసేవారిని అడ్డుకునే శక్తి కాంగ్రెస్కు మాత్రమే ఉన్నదని వ్యాఖ్యానించినట్టు ఒక వార్త కనిపిస్తూ ఉన్నది. ఇక దేశ భవిష్యత్తుకు ఇక్కడి నుంచే ప్రణాళికలు. 140 ఏండ్ల తర్వాత కాంగ్రెస్కు సొంత కార్యాలయము, దేశ ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించడామనకే ఇది నిదర్శనం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్త చూడొచ్చు. నేటి ప్రధాన వార్త చూసినట్లయితే మేం జోక్యం చేసుకోము, హైకోర్టు తీర్పుపై కేటీఆర్కు తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు. ఫార్ములా ఈ రేసు కేసులో మరో షాక్, క్యాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టేయడాన్ని సవాల్ చేసిన కేటీఆర్. ఈ స్టేజ్లో తాము కలుగజేసుకోలేమన్న సుప్రీం. అవినీతి జరగలేదన్న వాదనను తోసిపుచ్చిన ధర్మాసనము. పిటిషన్ విత్డ్రా చేసుకునే స్వేచ్ఛ కూడా లేదంటూ సీరియస్. పలుమార్లు విజ్ఞప్తి చేయడంతో విత్డ్రాకు ఛాన్స్ ఇస్తూనే డిస్మిస్. ఇక వివరాలు చూస్తే ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సుప్రీంకోర్టులోనూ షాక్ తగిలింది. ఇక ఏసీబీ విచారణ నిలిపేయాలంటూ ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను ఇటీవల హైకోర్టు కొట్టేగా దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక ఈ పిటిషన్పై బుధవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఇక ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కిందికి ఈ కేసు రాదని కేటీఆర్ లాయర్లు పలుమార్లు వాదించిన సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. ఈ స్టేజిలో హైకోర్టు తీర్పులో కలుగజేసుకోలేమని స్పష్టం చేసింది. ఇక పిటిషన్ను డిస్మిస్ చేస్తే రాజకీయంగా ఇబ్బంది అని భావించిన కేటీఆర్ తమ పిటిషన్ను విత్డ్రా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని అడ్వకేట్ ద్వారా విజ్ఞప్తి చేశారు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉన్నది. ఇక ఇలా ఉంటే నేడు ఈడీ విచారణకు కేటీఆర్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన అధికారులు అగ్రిమెంట్ లావాదేవీలపై ప్రశ్నించే అవకాశం. అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈ విచారణ కొనసాగుతుంది అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. అలాగే హైకోర్టుకు 4 కొత్త జడ్జీలు, సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం. జడ్జీలు రేణుకా యారా, నరసింగరావు, తిరుమలాదేవి, మధుసూదన్ రావుల పేర్లు కేంద్రానికి సిఫారసు. ఇక హైకోర్టు సీజేగా సుజయపాల్, అలోక్ అరాధేకు బాంబే హైకోర్టు సీజేగా బాధ్యతలు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక మరొక ప్రధానమైన వార్త చూసినట్లయితే నిజామాబాద్లో పసుపు బోర్డు షురు వర్చువల్గా ప్రారంభించిన కేంద్ర మంత్రి గోయల్. వినాయక్ నగర్లో తాత్కాలిక ఆఫీసరు. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటైంది మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో.
కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ దీన్ని ప్రారంభించారు. ఆయన వెంట ఎంపీ ధర్మపురి అరవింద్ ఉన్నారు. ఈ వేడుకలోనూ రైతులు చూసేందుకు అనువుగా నిజామాబాద్లోని నిఖిల్ సాయి హోటల్లో LED స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఇక జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా నియమితులైన పల్లె గంగారెడ్డి నిజామాబాద్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఇక సంక్రాంతి పండుగ కానుకగా పసుపు రైతుల కలను ప్రధాని మోడీ సాకారం చేశారు. పసుపు సాగుతో దేశంలోనే గుర్తింపు పొందిన నిజామాబాద్ జిల్లా రైతులు బోర్డు ఏర్పాటుతో మరింత క్రియాశీలకం కాబోతున్నారు అని పేర్కొన్నారు. మరొక ప్రధాన వార్త చూసినట్లయితే మన వాటా దక్కాల్సిందే, కృష్ణా ట్రిబ్యునల్ ముందు బలంగా వాదనలు వినిపించండి. ఇరిగేషన్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశము. గోదావరి బనకచెర్లపై అభ్యంతరాలతో జలశక్తి మంత్రి ఏపీ సీఎంకు లేఖలు రాయాలని ఆదేశము. పోలవరం ముంపుపై ఐఐటితో త్వరగా అధ్యయనము చేయించాలని సూచించినట్టు ఒక వార్త కనిపిస్తూ ఉన్నది. ఇక 555 టీఎంసీలు ఇవ్వాల్సిందే. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోసము తెలంగాణ పోరాటము. 811 టీఎంసీలో సగమైన దక్కించుకునేలా ప్రణాళికలు. నేటి నుండి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో ప్రధాన వాదనలు అంటూ ఒక వార్త ఇక్కడ మనము చూడవచ్చు. మరొక హెడ్లైన్ చూసినట్లయితే సిరిసిల్లలో మరో 6 ఎకరాలు వాపసు. అసైన్డ్ భూములను వెనక్కి ఇచ్చేసిన బీఆర్ఎస్ నేతలు. సిరిసిల్ల కలెక్టర్కు పాస్బుక్స్ అప్పగించిన 2 లీడర్లు. ఇప్పటి వరకు 11 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ వెనక్కి. భూ కబ్జా కేసుల్లో కొనసాగుతున్న అరెస్ట్ల పర్వం అంటూ ఒక వార్త చూడవచ్చు. ఇక కుంభమేళాకు సంబంధించిన వార్త. 3 రోజులు 6 కోట్లు మహాకుంభమేళాగా జోరుగా సాగుతున్నది. యూపీలోని ప్రయాగ్రాజ్లో ఎటు చూసిన గుడారాలు జనమే కనిపిస్తున్నాయి. ఇక సోమవారం ప్రారంభమైన కుంభమేళాలో బుధవారం వరకు దాదాపు 6 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు ప్రకటించినట్లు ఒక వార్త చూడవచ్చు. ఇక 8 సెట్లకు తేదీలు ఖరారు. ఏప్రిల్ 29 నుండి జూన్ 19 వరకు పరీక్షల నిర్వహణ. ఏప్రిల్ 29, 30న అగ్రికల్చర్, ఫార్మసీ ఎంట్రన్స్ టెస్టు. మే 2 నుండి 5 వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్కు ఎగ్జాము. ఎంట్రన్స్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్ చేసిన హయ్యర్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్కు సంబంధించిన షెడ్యూల్ను ఇక్కడ మనం పిక్చర్లో చూడవచ్చు. వివిధ ఎంట్రన్స్ పరీక్షల నిర్వహణ తేదీలను కూడా మనం ఇక్కడ కనిపిస్తూ ఉంది. నమస్తే తెలంగాణ దినపత్రికలోని ప్రధాన వార్తను చూద్దాం. ఇక హైకోర్టుకు 4 కొత్త న్యాయమూర్తులు. జిల్లాల జడ్జిల కోటాలో పదోన్నతి. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు. 30కి చేరనున్న న్యాయమూర్తుల సంఖ్య అంటూ ఒక హెడ్లైన్ చూడవచ్చు. ఇక స్మృతి ప్రతీక శతక గర్జన. మహిళా క్రికెట్లో రికార్డుల మోత. ఐర్లాండ్పై 304 పరుగుల తేడాతో భారీ విజయం అంటూ ఒక హెడ్లైన్ చూడొచ్చు. ఇక మరో పోతిరెడ్డిపాడు బనకచెర్ల. మొదటి దశలో పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువపై ఏర్పాటు చేసిన తాటిపూడి లిఫ్ట్ ప్రధాన కాలువ ద్వారా జలాలను 175 కిలోమీటర్ల దూరంలోని ప్రకాశం బ్యారేజ్కు తరలిస్తారు. ఇక రెండో దశలో అక్కడి నుంచి జలాలను 6 దశల్లో లిఫ్ట్ చేస్తారు. 84 కిలోమీటర్ల వద్ద 150 టీఎంసీల సామర్థ్యంతో బొల్లపల్లి రిజర్వాయర్ను నిర్మించి గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు మళ్లిస్తారు. ఇక మూడో దశలో బొల్లపల్లి నుండి 110 కిలోమీటర్ల కాలువ ద్వారా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ దిగువన ఉన్న బనకచెర్ల రెగ్యులేటరీకు గోదావరి జలాలను తరలిస్తారు. ఇక వరద మాటున గారడి. ఏపీ జల దోపిడీ నీటి కుట్రలకు మళ్ళీ మొదలు అంటొక ప్రధాన వార్త మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇసుంట రమ్మంటే ఇల్లంతా నాదేనంటారు. ఆంధ్రప్రదేశ్తో తెలంగాణకు ఇలాంటి అనుభవం కొత్తేమీ కాదు. ముఖ్యంగా నదీ జలాల విషయంలో వాటి ఉమ్మడి ఏపీలోని దశాబ్దాల కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాల హయాంలోనైనా నేటి తెలంగాణలోని రేవంత్ పాలనలోనైనా పేరుకు ఒకే ప్రాజెక్టు, చిన్న కాల్వ, ఆపై దాని విస్తీరణ పేరిట ఇతర బేసిన్లలోని ఆయకట్టుకు వందలాది టీఎంసీలు తరలించే ప్రణాళిక
అప్పుడు చెన్నైకి తాగునీటి సరఫరా పేరిట మొదలుపెట్టిన తెలుగు గంగ కూరలు చాచి ఇప్పుడు పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్ రూపంలో కృష్ణమ్మను చెరపట్టింది. ఇక సరిగ్గా అదే కోణంలో తాజాగా గోదారమ్మ వంతు అంటూ ఒక వార్త చూడొచ్చు. లింక్ ప్రాజెక్టులతో గోదావరికి చెర, మళ్ళీ మొదలైన పొరుగు రాష్ట్రం నీటి కుట్రలు, గోదావరి వృద్ధ జలాల మళ్లింపు అంటూనే మొత్తం నదినే చెరబట్టే కుతంత్రాలకు రచన. నాడు కృష్ణ, నేడు గోదావరి జలాలకు ఎసరు. అప్పుడు వైఎస్, ఇప్పుడు బాబు. అదే తీరు పోతిరెడ్డిపాడుతో ఇప్పటికే కృష్ణమ్మ విలవిల అవార్డుకు విరుద్ధంగా దొడ్డిదారి ప్రణాళికలు, మళ్లింపు జలాలు రాష్ట్రాల్లో వాటా ఊసే లేదు. ఏపీ నిర్ణయంపై నీటి రంగ నిపుణుల ఆందోళనలు. ఇక గోదావరిలో వరద జలాల ఊసే లేనప్పుడు గంపగుత్త ఎలా తరలిస్తారంటూ ప్రశ్నలు అంటూ ఒక హెడ్లైన్ ఇక్కడ చూడొచ్చు. నమస్తే తెలంగాణలోని మరొక ప్రధాన వార్త చూసినట్టయితే రేషన్కు పరేషాన్, పూర్తి కాని కులగణనతో కొత్త కార్డులు లింకు. ప్రభుత్వ ప్రకటనపై విమర్శల వెల్లువ. పూర్తయిన సర్వే 70 నుండి 80%. సర్వే డేటా నేటికి వెల్లడించని సర్కారు, దానితో లింకు పెట్టడం అంటే కోతలకేనా అంటూ ఒక వార్త ప్రకటన చూడొచ్చు. ఇక కులగణన సర్వేతో కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం లింకు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేషన్ కార్డుల్లో జారీలో కొర్రీలు కోతలు పెట్టేందుకే ప్రభుత్వం ఈ పని చేసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కులగణన సర్వే వివరాల ఆధారంగా రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం 2 రోజుల క్రితం విధి విధానాలు జారీ చేసింది అంటూ ఒక వార్త చూడొచ్చు. అలాగే రేవంత్ రెడ్డిపైనే పీడీ యాక్ట్ పెట్టాలి, పార్టీ మారినోళ్లను రాళ్లతో కొట్టమన్న సీఎం, అడుగడుగునా నిలదీయాలని ఆయనే చెప్పిండ్రు. అందుకే పార్టీ మారిన సంజయ్ను ప్రశ్నించా, దాడులు చేసేది మీరు, నిందలు మాపైన, మా నుంచి ప్రతి దాడులు తప్పవు, జాగ్రత్త. క్రిమినల్ కేసులో సంజయ్ నంబర్ 1 సీఎం రేవంత్. కేసీఆర్ పేరు చెప్పగానే సంజయ్ గెలిచాడు. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆగ్రహం అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇదిలా ఉంటే కౌశిక్ రెడ్డికి మరోసారి నోటీసులు, నేడు విచారణకు రావాలంటున్న పోలీసులు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉన్నది. ఇక పెట్టుబడులు వచ్చిన నిరుడు, కుదిరిన ఒప్పందాల్లో కార్యరూపం దాల్చినవి 0. ఉన్న కంపెనీలే విస్తరణ బాట, కొత్త కంపెనీలు ఒక్కటి రాలేదు. దావోస్ టూర్ ఫలితాలపై పరిశ్రమ వర్గాల పెదవి విరుపు. త్వరలో రెండోసారి దావోస్కు సీఎం రేవంత్ బృందం అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉన్నది. ఇక బీఆర్ఎస్లోకి కాంగ్రెస్ నాయకులు, రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలో చేరికలు, పార్టీలోకి ఆహ్వానించిన పట్నం అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉన్నది. మరొక వార్త చూసినట్లయితే పోచారం రాజీనామా, బాన్సువాడలో ఉప ఎన్నికకు సంకేతాలు, తనయుడిని బరిలో నిలిపే ప్రయత్నాలు అంటూ ఒక వార్త చూడొచ్చు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో ఉప ఎన్నిక రాబోతుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా అందుకు భిన్నంగా ఆయన మళ్ళీ గులాబీ గూటికే అంటూ ఒక వార్త చూడవచ్చు. ఇక అభివృద్ధిపై బీజేపీ నజర్, నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు, ఇప్పటికే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, హైదరాబాద్లో రీజనల్ రింగ్ రోడ్డు, భవిష్యత్తులో రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టు, తెలంగాణకు వరుస కానుకలు అంటూ ఒక వార్త చూడవచ్చు కదా. అలాగే ఖమ్మం పత్తి మార్కెట్లో అగ్ని ప్రమాదం, 30 లక్షల విలువైన 800 బస్తాల పత్తి దగ్ధం, షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణం అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉన్నది. ఇక నేటి బులియన్ ధరలు, బంగారం ధరలను ఇక్కడ మనం చూడవచ్చు.